ఆ జిల్లాలో రాజకీయాలు అంటే కత్తి మీద సామే. ఇక్కడ స్వపక్షంలో విపక్షం, ఎత్తులు పై ఎత్తులు, ఆధిపత్య పోరు, కుల సమీకరణలు సర్వసాధారణం. అయితే మంత్రి పదవి వచ్చిన వారు పదవిని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ నేత మాత్రం చంద్రబాబు మెప్పు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారంట. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను అంటూ అభివృద్ధి పనులు చేస్తున్నారు. అయితే ఇదంతా మంత్రి కోసమే అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయనకు పార్టీ అధిష్టానం రాజ్యాంగబద్ధమైన పదవి కూడా కట్టబెట్టింది. కానీ ఆ నేత మాత్రం మంత్రి పదవి కోసం ఆశల పందిరిలో ఎదురు చూస్తున్నారంట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా జిల్లా? మంత్రి పదవిపై ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆశలు. పదవి కోసం సీఎం చంద్రబాబు వద్ద లాబియింగ్. ఇప్పటికే కూన వద్ద రాజ్యాంగబద్ధమైన పదవి. కూన రవికుమార్ కు మంత్రి పదవి దక్కేనా? ఉద్యమాల ఖిల్లా శ్రీకాకుళం జిల్లా, అందులోని ఆముదాల వలస నియోజకవర్గం ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది దివంగత నేత బొడ్డెపల్లి రాజగోపాలరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కూన రవికుమార్ పేరు భారీగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయనే నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారట. అధికార టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈయన అభివృద్ధి రాజకీయాలే టార్గెట్ గా ముందుకు నడుస్తున్నారట. గతంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన రవికుమార్ పార్టీ బలోపేతం కోసం పోలీస్ కేసులను సైతం ఎదుర్కొని పోరాడారు. అయితే కుల సమీకరణాలు, రాజకీయ పైరవీలు నేపథ్యంలో తొలి విడత విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అయితే కూన రవికుమార్ అభివృద్ధి పనులను మెచ్చిన సీఎం చంద్రబాబు ఆయనకు అరుదైన గౌరవం దక్కేలా చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిని కట్టబెట్టారు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా ఆయన నియమితులయ్యారు. రాష్ట్రంలో 3 ఫైనాన్షియల్ కమిటీలకు చైర్మన్లను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నియమించగా అందులో కూన రవికి చోటు దక్కింది. అయితే ఆయనకు మంత్రి పదవిపై ఆశ మాత్రం పోలేదు. చంద్రబాబు మెప్పు కోసం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ మీద విమర్శలు చేస్తూ కూటమి పాలనలో అభివృద్ధిని ఆయన జనంలోకి తెస్తున్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులను కూడా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తూ చంద్రబాబు వద్ద లాబియింగ్లు చేస్తున్నారు. దీంతో రానున్న కాలంలో కాబోయే మంత్రి తమ నేత అని కూన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారట. ముఖ్యంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలను నివారించాలనే ఉద్దేశంతో 3 నియోజకవర్గాలను కలిపేలా ఆముదాల వలస నియోజకవర్గంలో బూర్జా, సరుబుజలి రెవెన్యూ పరిధిలో 30,000 కోట్లతో 3,200 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ పవర్ ప్లాంట్ ను కూడా ప్రభుత్వమే ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నిర్మించేందుకు చంద్రబాబు వద్ద ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గం ప్రజల నుంచే కాకుండా పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల ప్రజల నుంచి మన్ననలు పొందాలన్న ప్లాన్లో కూడా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కూన రవికుమార్ నిబద్ధతను గుర్తించి ప్రభుత్వ రంగాలలో పెట్టుబడులు, నిధుల వినియోగం, నిధుల దుర్వినియోగం వంటి వాటిపై పరిశీలన చేసి రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పటికప్పుడు నివేదిక ఇచ్చేందుకు ఈ బాధ్యతలను సీఎం చంద్రబాబు కూన రవికుమార్కిచ్చారు. దానికి తగ్గట్టుగానే అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తూ గత ప్రభుత్వంలో అవినీతి చేసిన శాఖలపై ఆడిటింగ్ చేస్తూ వారి అవినీతిని బయటపెడుతూ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే మరికొద్ది నెలల్లో మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే కూన రవికుమార్ కు మంత్రి మండలిలో బెర్త్ కన్ఫర్మ్ అయిందన్న ప్రచారం జరుగుతోంది. దీనికోసమే ముందుగా పీయూసీ చైర్మన్ గా నియమించి తర్వాత మంత్రి మండలికి తీసుకోవాలని చంద్రబాబు సైతం చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మంత్రి పదవిపై కూన రవికుమార్ తీవ్రంగా ఆశలు పెట్టుకున్నారు. మరి రానున్న మంత్రి మండలి విస్తరణలో కూన రవికుమార్ కు అవకాశం వస్తుందా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. విస్తరణలో కూనకు అవకాశం వస్తుందా లేదా పీయూసీ చైర్మన్ పదవితోనే సరిపెట్టుకోమంటారా? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది ఉత్కంఠంగా మారింది.